ఖమ్మం జిల్లాలో వరద ఉధృతికి ఇందిరానగర్ నుంచి అల్లీపురం రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వరదల ధాటికి డివైడర్లు కొట్టుకుపోయాయి. నాణ్యత లేని రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఖమ్మంలో రోడ్ల డ్యామేజ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఖద్దీర్ అందిస్తారు. ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ నుంచి అల్లీపురం వైపుకు వెళ్లే రోడ్డు, ఆ రోడ్డు మీదే ప్రస్తుతం నిలబడి ఉన్నాను. ఇక్కడ సంబంధించిన అసలు రోడ్డు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఏదైతే లకారం చెరువు ఉందో అది అలుగుబారి పక్కనే ఉన్న కాలువల ద్వారా నీళ్లు భారీగా ప్రవహించి పక్కనే ఉన్న ప్లాట్లలోంచి, పక్కనే ఉన్న డ్రైన్లో నుంచి నలువైపుల నుంచి వరద రావటం కారణంగా ఈ రోడ్లన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోడ్డు గురించి ఒక ప్రత్యేకత ఉంది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దీన్ని కాంట్రాక్ట్ తీసుకొని ఈ రోడ్డుని వేయడం జరిగింది. ఈ రోడ్డు ఏ విధంగా వేశాడు చూడండి. ఈ రోడ్డు వేసిన గతంలో వేసిన నెల 15 రోజులకే ఈ రోడ్డు మొత్తం ఇదైపోతే మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడం కోసం బీఆర్ఎస్ పైన ఈ అవినీతి మరకలు వస్తున్నాయని చెప్పేసి, అవినీతి అపవాదు వస్తుందని చెప్పేసి మళ్ళీ వెంటనే దీన్ని మరమ్మతులు చేశారు. అయితే ప్రస్తుతం చూడండి, మళ్ళీ ఈ వర్షం వచ్చింది. వర్షం వచ్చిన కారణంగా ఏదైతే ఈ మధ్యలో డివైడర్లు ఉన్నాయో ఈ డివైడర్లన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. దాంతోపాటుగా రోడ్డు ఎంత చక్కగా వేసాడు చూడండి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఏ విధంగా రోడ్డు వేసాడు అనేది. దీన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎక్కడ పెద్దగా దీనికి సాయిల్ వేయలేదు, దీనికి సంబంధించిన కంకర్ లేదు, ఆ లెవెల్లో దీనికి డాంబర్ లేదు. ఒక డాంబర్ రోడ్ వేయాలంటే లోపల నుంచి కొంత కాంక్రీట్ లెవెల్లో ఆ రోడ్డు వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ని ఒక అధికారుల పర్యవేక్షణలో ఈ రోడ్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి పర్యవేక్షణ జరగలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రోడ్లు వేసుకుంటూ పోయారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిధులను దుర్వినియోగం చేసుకుంటూ పోయారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాంట్రాక్టులు తీసుకున్నారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు ఇలా వాళ్ళ ఇష్టరీతిన తీసుకొని ఈరోజు ప్రజాధనాన్ని వాళ్ళ జేబులు నింపుకోవటం కోసం, వాళ్ళు బాగుపడటం కోసం, వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండే విధంగా ఈరోజు ఈ రోడ్లు వేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనిపైన అసలు ఒక విచారణ కమిటీ వేసి దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టి ఎవరైతే ఈ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకున్నారో, ఈ కాంట్రాక్ట్ తీసుకొని సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తగు విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టిన తర్వాత అసలు దీంట్లో ఏం జరిగింది అనే అంశాలపైన ఒక నివేదిక సమర్పించిన తర్వాత వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే రానున్న కాలంలో కాంట్రాక్టర్లు ఎవరైనా కానీ ఇలాంటి తప్పిదం చేయడానికి వెనకాడుగు వేస్తారు. కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి జరగటం లేదు. ఎప్పటికప్పుడు అధికారం మారిన తర్వాత పార్టీలు మారటం అంటే కండవాలు మార్చడం అనేది చాలా సహజం అయిపోయింది. దాని కారణంగా అనేక మంది ఈరోజు వివిధ పార్టీల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళటం, దాంతోపాటు వారి బంధువులు సంబంధిత నాయకులతో ఉండటం, దాని కారణంగా కేసులు, విచారణలు ఏమీ లేకుండా చేసుకోవటం, ఇలా ఒక ఆనవాయితీగా వస్తూ పోతుంది. కానీ ఈ రోడ్డుకు సంబంధించి కోట్ల రూపాయల నిధులు చెల్లించి ఏదో దీన్ని ఖమ్మం నగరాన్ని విశ్వనగరంగా, హైదరాబాద్తో పోటీ పడుతున్న నగరంగా చూపెట్టడం కోసం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని, ఈ రోడ్డుకు సంబంధించిన విజువల్స్నే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోడ్డుకు సంబంధించిన ఎక్కువగా విజువల్స్ని వాడారు. అయితే దీన్నే చూపెట్టి ఏదో మహా అద్భుతం జరుగుతుంది, ఈ రోడ్డు నుంచి వస్తే ఎలాంటి పరిస్థితి ఉందో చూడొచ్చు అని చెప్పేసి పదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ రోడ్డును చూపెట్టారు. కానీ దీని వాస్తవ పరిస్థితి ఒక వర్షం పడిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. ఈ కాంట్రాక్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులే ఈ కాంట్రాక్టులు చేశారు. దీనిపైన ఎవరైనా కాంట్రాక్టులు టెండర్ల ద్వారా చేస్తారు, టెండర్ల ద్వారా కాంట్రాక్టులు తగ్గించుకుంటారు, దాన్ని కాదనలేం. కానీ దీనిపైన పర్యవేక్షణ ఉండాల్సిన అధికారులు పర్యవేక్షించకుండా దీన్ని గాలికి వదిలేసి అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు కదా కాంట్రాక్ట్ వర్క్ అని చెప్పేసి వదిలేస్తే ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రజలు కట్టే పన్నులతోనే ఈరోజు రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ప్రతి ఒక్క వసతి ప్రభుత్వం కల్పిస్తుంది. అలాంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలు ఆనాడే డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన నాయకులపైన పలు రకాలుగా కేసులు పెట్టడం జరిగింది. ప్రధానంగా సిపిఎం పార్టీ దీనిపైన ఒక స్టాండ్ తీసుకొని అనేక సందర్భాల్లో ఇలాంటి నాసిరకం రోడ్లు వేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే డిమాండ్ చేయడం జరిగింది. అలాంటి నాయకులపైన అనేక రకాల కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోడ్డు ఇంత ఖర్చు పెట్టి ఇంత మహానగరం అని చెప్పి చూపెట్టి మహా అద్భుతం జరిగింది, అభివృద్ధి అంటే
ఇదే అని చెప్పిన రోడ్డు పరిస్థితి ఇలా ఉంది. కాంట్రాక్టర్ ఎవరు, అధికారి ఎవరు అనే దానిపైన విచారణ జరిపి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది, అసలు ఇది ఏ నామ్స్ ప్రకారం వేశారు, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారు ఇక్కడ అనే దానిపైన తగు విచారణ చేపట్టినట్లయితే ఎవరో దోషులు తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఈ రోడ్లో ఉన్న పరిస్థితి.